హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన స్వీట్ ఫ్యామిలీలోకి మీకు వెల్కమ్ చెప్పేస్తూ ఒక న్యూ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మనం భువనగిరి దగ్గర స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మాతో పాటు మీరు రండి, చూసేద్దాం. మార్నింగ్ 10 అయిందండి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఎన్నింటికి రీచ్ అవుతామో అక్కడికి చూద్దామండి. మేము మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యామండి. మా మేనమామ, అత్తయ్య, మా పాప, మా వారు, నేను ఐదుగురం కలిపి స్టార్ట్ అయ్యాము. మేము మియాపూర్ నుంచి బాచుపల్లి మీదుగా వెళ్ళామండి. మేము అందరం కబుర్లు ఆడుకుంటూ వెళ్ళాము. పెద్ద మార్నింగ్ వెళ్ళడం వల్ల పెద్ద ట్రాఫిక్ అంటూ లేదు. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయిందండి. మేము కార్ పార్కింగ్ అది చేతులకి 12 అయ్యిందండి. ఎలాగైతే గుడికి వచ్చేసామండి. కార్ పార్కింగ్ దగ్గర మాకు చాలా లేట్ అయిపోయింది. ఎక్కడ లోపలికి పెట్టారు. అక్కడ మేము వెళ్ళిన రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉందండి. కాళ్ళు బాగా కాలినాయి. అక్కడ కూలింగ్ పెయింట్ వేశారు. వైట్ కలర్ చార కింద కనిపిస్తుంది కదా, అది కూలింగ్ పెయింట్. దాని మీద నడుస్తుంటే కాళ్ళు కాలలేదు. మేము పైకి వెళ్ళేసరికి 12 అయిందండి. అన్నీ చూసుకుని గుడి 1 అవరే లోపలికి అలౌ చేస్తారంట. అంటే మేము వీక్ డే వెళ్ళాం కదా, 1 వరకునే మధ్యాహ్నం వరకు అలౌ చేస్తారంట. మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారంటండి. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి 3 టైప్స్ టికెట్స్ ఉన్నాయండి. 25 రూపీస్, 50 రూపీస్, 1000 రూపీస్. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. 1000 రూపీస్ ఫ్యామిలీ మొత్తం అలౌ చేస్తారంటండి. మాకు తెలియక 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే వేరే లైన్లో పంపించి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో, ఒక కండువా, లడ్డు కూడా ఇస్తున్నారండి. మేము బయట ఫోన్ కౌంటర్లో ఫోన్లన్నీ పెట్టేసి లోపలికి దర్శనానికి వెళ్ళామండి. మళ్ళీ దర్శనం అయిన తర్వాత బయటకు ఒక మెంబర్ వచ్చి ఫోన్ తీసుకుని మళ్ళీ లోపలికి రావాలన్నా అలౌ చేయరండి. ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చి వీడియో షూట్ చేస్తున్నామండి. అక్కడ నెమళ్ళు, గోమాత, ఏనుగు అన్నీ బొమ్మలు పెట్టారు. అక్కడ చాలా బాగున్నాయి చూడడానికి. అక్కడ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం ఒకటి పెద్దది ఉంది. ఆ పక్కనే బెల్ ఒకటి ఉందండి. దాన్ని భక్తులే కొడుతున్నారు. దాని కిందకి వెళ్తే అలాగ కొలను ఉందండి. అలా కిందకి వెళ్ళి మెట్లు దిగంగానే 2 దారులు ఉంటాయండి. పైనుంచి స్వామివారిని చూడొచ్చు, కింద నుంచి స్వామివారిని చూడొచ్చు. మేము ముందు పైకి వెళ్ళాము. పైనుంచి స్వామివారిని చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తున్నారండి. ఆ బయట లొకేషన్ ఇంకా చూడటానికి 2 కళ్ళు చాలలేదు. నైట్ టైం వస్తే లైటింగ్ అది పెట్టి ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. మేము పైకి వెళ్ళి అలా స్వామివారిని చూసి ఆ పక్కన లొకేషన్ అంతా చూసి కొన్ని ఫోటోలు తీసుకుని అలా కిందకి వెళ్ళామండి. మేము వీక్ డే వెళ్ళామండి, అయినా చాలా రష్ ఉంది. సాటర్డే, సండే అయితే ఇంకా చాలా రష్ ఉంటుంది. సాటర్డే, సండే అయితే క్లోజ్ కూడా ఉండదంట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెనే ఉంటుందంటండి. కింద నుంచి స్వామివారిని చూసినా చాలా బాగుందండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఫుడ్ గురించి అండి. ఇక్కడ పిల్లలతో పాటు వెళ్ళిన వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళడమే బెటరు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. మేమైతే అన్నదానంలో తిన్నాము. కేసరి, దద్దోజనము, బగారా రైస్ టైప్లో ఒక రైస్ పెట్టారు. ఇక్కడ అన్నదానానికి మనం మనీ డొనేట్ చేయాలన్నా అక్కడ కిందనే ఉందండి. మేమైతే 1000 రూపీస్ డొనేట్ చేసామండి. 1000 రూపీస్ డొనేట్ చేసిన స్వామివారి ఫోటో, లడ్డు, కండువా ఇస్తారంట. ఆ రిసిప్ట్ పట్టుకెళ్ళి పైకి చూపించాలంట. పైకి పట్టుకెళ్ళి చూపిస్తే ఇస్తారంట. మాకు తెలియక తీసుకోలేదండి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళు అయితే ఫుడ్డు, వాటరు కంపల్సరీ తీసుకెళ్ళండి. అక్కడ బయట కూడా అదే హోటల్స్ ఏమీ లేవు ఏం తినడానికన్నా. ఇప్పుడిప్పుడే కొంచెం కడుతున్నారు కదా. డ్రింక్స్, బిస్కెట్స్, మిల్క్ షేక్ ఈ టైపు స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. గుడి బయట కూడా చాలా విశాలంగా ఉందండి. ఇంకా కొన్ని కట్టుబడులు జరుగుతూనే ఉన్నాయి. లోపల గర్భగుడి లోపల కూడా పక్కన చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి. ప్రసాదం కూడా లోపలే పెడుతున్నారు.
ఒక్కసారి బయటకు వస్తే మాత్రం లోపలికి మళ్ళీ ఒక మెంబర్ వచ్చినా మిగిలిన మెంబర్స్ లోపల ఉన్నారని చెప్పినా లోపలికి ఎలా అయితే ఉండదు. అక్కడ స్వామివారిని ఊరేగించే రథం కూడా ఉందండి. మీరు కారులో కనుక వచ్చినట్టయితే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్, యాదగిరిగుట్ట, సురేంద్రపూరి 3 కవర్ చేసుకుని రావచ్చండి. మీరు కారులో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయితే ఈ 3 ఈజీగా కవర్ చేయొచ్చండి. మేము ఈ గుడి అంతా చూసి వీడియో తీసి ఇంకా అన్నీ అయ్యేసరికి 3:30 అయిందండి. మళ్ళీ యాదగిరిగుట్ట వెళ్ళొచ్చని స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి 1/2 అవర్ చూపిస్తుందండి యాదగిరిగుట్ట. ఫోన్ అలౌ చేయలేదండి, వర్షం పడడం వల్ల వీడియో కూడా తీయలేదండి. యాదగిరిగుట్ట మేము వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిందండి. ఇప్పుడు గుడి లోపల చాలా బాగుంది, చాలా చేంజ్ చేశారండి. ఇక్కడికి వెళ్తే అక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. లాస్ట్లో కొన్ని ఫోటోలు యాడ్ చేస్తున్నాను, చూడండి. మార్నింగ్ 10కి బయలుదేరామండి. నైట్ 7:30 అయింది ఇంటికి వద్దులోకి. మధ్యలో యాదగిరిగుట్ట అన్నీ చూసాము, కానీ ఫోన్స్ ఏమీ అలౌ చేయలేదండి. ఈ టైం అయింది వద్దులోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన స్వీట్ ఫ్యామిలీలో మెంబర్గా చేరాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.